హలో అండి అందరికీ. నేను మీ లక్ష్మీ రోజు. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే ఒక స్పెషల్ వ్లాగ్ అనమాట. సత్యనారాయణ స్వామి పూజకైతే వెళ్తూ ఇలా రెడీ అయ్యానమాట. పట్టు శారీ కట్టుకొని. పట్టు శారీ ఏం కాదులండి, కానీ ఆ టైపే ఉంటుంది. ఇలాంటి శారీస్ కట్టాలంటే కొంచెం కష్టమే. ఇంకొకరు హెల్ప్ ఉంటే కొంచెం బాగుంటుంది, కానీ ఎవరు లేరు కదా, నేనే కష్టపడి ఎలాగలాగా కట్టేశానమాట. ఇలా అమ్మ కొంచెం హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. ఇక్కడ నలుగుంది, అక్కడ నలుగుంది, అక్కడ ముడుచుకొని ఉందనేసి కాస్త హెల్ప్ చేసింది. ఈరోజు వెళ్ళేది వచ్చేసి మా అమ్మ వాళ్ళ పుట్టినిల్లు అనమాట. అది మా పుట్టింటి వాళ్ళ ఫంక్షన్కి వెళ్తున్నాను. అంటే మా అన్న వాళ్ళే, నాకు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ అనమాట. వాళ్ళందరికీ ఇంకా నేనే చిన్నదాన్ని కాబట్టి చెల్లెల్ని కాస్త చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు బాగా. ఈరోజు టైం కూడా అయిపోయింది. నేను వెళ్ళేసరికి సత్యనారాయణ స్వామి పూజ కూడా అయిపోయి ఉంటుంది. మా వదిన ఆల్రెడీ ముందే చెప్పిందనమాట, త్వరగా వచ్చేసేయమని చెప్పి. మా అక్క వాళ్ళందరూ కొంచెం త్వరగా వెళ్ళిపోయారు. ఆరు గంటలకంతా వెళ్ళిపోయారు. కానీ నేను వెళ్ళేసరికి ఇక్కడే 11కి స్టార్ట్ అవుతున్నాను. మార్తల్లి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ల పైనే ఉంటుంది. దగ్గరేం కాదు, దూరమే వెళ్ళాలి. గాడిలోనే వెళ్తున్నాం. నేను మా వారిద్దరం వెళ్తున్నాము. నేనైతే అందరినీ ఇంకా కొంతమంది నేను కలవాలి కదా అనేసి అందుకు వెళ్తున్నాను అనమాట. ఇంత దూరం అయ్యా అంటే పూజ కోసం అయితే మార్నింగే వెళ్ళాల్సింది, కానీ కుదరలేదనమాట. నాకు పనులన్నీ చేసుకొని రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయేసింది. సర్లే కొంచెం నిదానంగానే వెళ్దామనేసి రెడీ అవుతున్నాను. ఇంకొచ్చేసి నార్మల్గానే సన్నవి ఉన్నాయన్నమాట కాల్ చైను. అవి గజ్జలు ఊడిపోయాయి, గుచ్చుకుంటున్నాయని తీసి పెట్టేశాను. కాళ్ళకి గొలుసులు లేకుండా ఎలా వెళ్తామని అమ్మ అరుస్తూ ఉంది. సరే అనేసి కాళ్ళకి కొత్త గొలుసులు అయితే పెట్టేశాను అనమాట. పెద్ద పట్టీలు అనేసి అవి పెట్టను ఎక్కువ. ఇలా ఫంక్షన్స్ అప్పుడు మాత్రం పెడుతూ ఉంటాను, ఏదన్నా పూజలకి అలాంటప్పుడు. ఇంక అమ్మ ఒకటేమని చెప్తుందని పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే మధ్యలో మా వారికి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయని గాడి ఆపారనమాట. స్ప్రెడ్స్ పెట్టాను కదా, ఇలా బయటికి లాంగ్ వెళ్ళేటప్పుడు ఈ స్ప్రెడ్స్ కంపల్సరీ పెట్టుకుంటానండి. అంటే కళ్ళల్లో దుమ్ము పడి కళ్ళు మండుతూ ఉంటాయి, మర్చిపోయి వెళ్ళినా కూడా బాగా మంట అనిపిస్తూ ఉంటుంది కదా, అందుకోసమే తెచ్చుకున్నాను అంతే. ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళ పీజీ వచ్చేసింది. ఇంకా ఇక్కడ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా హైట్లో, అదే అనమాట మా అన్న వాళ్ళ పీజీ. అంటే పీజీకి కట్టారులండి, రెంట్కి ఇచ్చేసారు. 2 సైడ్లు తీసుకొని అది మొత్తం 6 ఫ్లోర్స్ అనుకుంటా, 6 or 7 ఉంది. నేను కరెక్ట్గా లెక్కలేదు, కానీ అది కట్టేసి రెంట్కి కూడా ఇచ్చేశారు. ఆల్రెడీ లేడీస్ పీజీ ఇదైతే. మార్తల్లిలో మెయిన్ రోడ్డుకే ఉంటుంది. కొంచెం జస్ట్ 4 అడుగులు వేస్తే రోడ్డు వచ్చేస్తుంది అంతే. మేము వెళ్ళేసరికి పూజ కూడా అయిపోయేసిందండి. ఏమైనా పర్వాలేదు, సత్యనారాయణ స్వామి పూజకు వెళ్ళినా వెళ్ళకపోయినా, కథ విన్నా వినకపోయినా, లాస్ట్లో దొరికే ఆ ప్రసాదం ఉంటుంది కదా, ఖచ్చితంగా అది మాత్రం తిన్నామంటే అంత ప్రతిఫలం మనకైతే వస్తుందంటారు కదా. ఖచ్చితంగా దాన్ని అయితే మొత్తం స్వీకరించాం. మా చిన్నది అనమాట, మా చిన్నన్న భార్య మాకైతే అన్ని ప్రసాదాలు పెడుతుంది. ఏది మిస్ చేయకుండా చేసినవన్నీ మాకైతే పెట్టేసింది అనమాట. ప్రసాదం తిని మా బుజ్జి తల్లి చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఆడపిల్లలు అంటేనే చాలా నాకు అంత ఇష్టం అనమాట. చూడగానే దాని డ్రెస్సు అది చాలా అందంగా ఉంది కదా. పెద్దన్న మనవరాలు అనమాట ఇది, పెద్దన్న కూతురు అమ్మాయి. దీనికి 2 ఆడపిల్లలే, భలే క్యూట్గా ఉంటారు. ఇదైతే చిన్నదనమాట. అమ్మ సంక అస్సలు దిగట్లేదు, దిగినా కూడా వెంటనే ఎక్కేస్తుంది అనమాట. అందరు కొత్త వాళ్ళే కదా కాస్త. ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళిద్దరు, ఆ సైడ్ ఈ సైడ్ మా వదిన వాళ్ళు ఉన్నారు. మధ్యలో వాళ్ళిద్దరు పిల్లలు అనమాట. ఇద్దరికి ఆడపిల్లలు ఉన్నారు ఒక్కొక్కరు. వాళ్ళు ఎంత అదృష్టవంతులండి, మాకైతే ఆడపిల్లలు లేరు. ఇక్కడ వచ్చేసి మా అక్క అనమాట, ఊరి నుంచి వచ్చింది. మా అన్న మా అక్క వచ్చేసి మా వారు కూడా ఉన్నారు, మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు. మా వారితో మాట్లాడిస్తూ ఉన్నారు అన్న అక్క. మా తాత వల్ల చెల్లి పిల్లలు అనమాట వీళ్ళిద్దరు. అందరూ అంతేనండి. ఇక్కడ వచ్చేసి అమ్మ ఫ్యామిలీ అంటే మా తాత చెల్లెలి పిల్లలు, మనవళ్ళు, మా తాత వాళ్ళ తమ్ముడు పిల్లలు, మనవరాలు ఇలాగే ఉంటారు. అందరూ వాళ్ళేనమాట ఇక్కడ మెయిన్. మా తమ్ముడు వచ్చేసి నా చెయ్యి ఏం చూపిస్తావు లక్క అందరూ అడుగుతుంటారని చెప్పాడు, కానీ పదే వాడే చూపిస్తున్నాడు. పక్కనే మా అన్న ఉన్నాడనమాట. ఈ వంటలు కూడా చూపి అంటున్నాడు ఏమేం చేశారనేసి. స్పెషల్స్ అయితే చాలా చేశారు, చాలా బాగున్నాయి కూడా. టేస్ట్ మాత్రం అదిరిపోయాయి. మా బావగారు లాగిచ్చేస్తున్నారు ఇక్కడ కూర్చునేసి. ఇక్కడ వచ్చేసి క్యారెట్ హల్వా చేశారు, మోతీచూర్ లడ్డు అండి, చాలా బాగుంది. ఇంకన్నీ వంటలంటే తెలుసు కదా, ప్రతిదీ సూపర్గా ఉన్నాయన్నమాట టేస్ట్. అన్నిటికన్నా నాకు పూర్ణాలు భలేనే ఇష్టం కదా, పూర్ణాలు చేశారనమాట. పప్పు పెట్టేసి స్వీటు చాలా ఇష్టమైపోయింది. ముందుగా అది లాగిచ్చేసాను అనమాట. ఇక్కడ మా బావ ఉన్నాడు, అక్కడ భలే కామెడియన్ అనమాట. ఆయన మా బావ ఎక్కడుంటే అక్కడ ఫుల్ ఫన్ ఉంటుంది, సరదాగా మాట్లాడుతూ ఉంటారు, అందరినీ నవ్విస్తూ ఉంటారు. మేమిద్దరం అలాగేలండి. ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. మేము వెళ్ళేసరికి వాళ్ళందరూ తింటూ ఉన్నారు. వాళ్ళు మార్నింగే వచ్చేసారు, మేమే లేట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మా అక్క కూతురు ఇది, మా శిల్ప కూడా తింటూ ఉంది మేము వెళ్ళేసరికి. మేమైతే ఇంకా జస్ట్ వీడియో తీసుకుంటున్నాం, ఒకసారి ఒక రౌండ్ అందరిని ఇద్దామనేసి ఈ ఫోన్ వచ్చేసి మా తనుజాకి ఇచ్చేసాను అనమాట. మా అక్క కూతురికి ఇచ్చేసి ఇంకా నేనైతే ప్లేట్ తీసుకున్నాను. ఇంకా
ఫస్ట్ ఆకలేస్తూ ఉంది, వెళ్ళేసరికి 2 అయిపోయిందనమాట. బాగా ఆకలేస్తుంది. అన్న వాళ్ళు ఇద్దరు లేరనమాట. మేము వెళ్ళేసరికి బయటకు వెళ్ళారు పని మీద. సరే ఒకసారి తినేసి వాళ్ళు వచ్చేలోపు రెడీగా ఉందాము, అందరం కూర్చొని మాట్లాడుకోవచ్చు అనేసి మేమైతే స్టార్ట్ చేసాము. నేను మా వారిద్దరం ప్లేట్లో పెట్టించుకొని, మా లిషి పాప అక్కడ తన కూతురు అనమాట, అది చిన్నది ఉంది కదా అక్కడ బుట్ట బొమ్మలాగా ఆడుతూ ఉంది. బాగా తినమని చెప్పాను, ఇప్పుడే కదా నీ కళ్ళ ముందు తిన్నాను కదా అంటుంది అది. ఇక్కడ చూసారు కదా మా బావ ఐస్ క్రీమ్ ఎలా తిని, చిన్నపిల్లలన్నా నయమండి అంటే కావాలని తింటున్నాడు, అలా టేస్ట్ బాగుంటుందంట ఏళ్ళతో తినటం వల్ల. చిన్నపిల్ల మా లిషి చూడండి స్పూన్ తీసుకొని ఎంత అందంగా తింటుందో, వాళ్ళ తాత మాత్రం ఎలా తింటున్నాడో చూడండి, ఏళ్ళతో తినాలంట, చిన్నపిల్లలాగా తింటున్నాడు. అక్కడ ఆల్రెడీ మా తమ్ముడు స్పూన్ అయిపోయినా కూడా తీసుకోలేదు, ఇలాగే తినాలని తీసుకున్నా నేను అంటున్నాడు. చెప్పాను కదా ఫుల్ కామెడీ చేస్తూ ఉంటాడనేసి. ఇక్కడ మా ఉమా అయితే చిన్న కూతురు ఫోటోకి అడ్డు పెట్టేస్తుంది. అది నేను తీస్తున్నాను కాబట్టి ఏమీ అనలేక సైలెంట్గా ఉంది. దానికి బాగా చిరాకు అనమాట. ఫొటోస్ వీడియోస్ అంటే చాలా తక్కువ దిగుతూ ఉంటుంది, పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఈ కాలం ఆడపిల్లల్లో కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ అనమాట. ఇక్కడ వచ్చేసి మా అన్న కొడుకు, చిన్న కొడుకు అనమాట. వాడు ఫోటో అనేసి మా అక్క రా దిగుదామని అంటే నేను ఫోటో అనుకోండి అందరూ వచ్చి నిలబడుతున్నారు, అంటే ఫోటోకి పోజ్ ఇస్తున్నారు. ఇక్కడ వీడియో కూడా ఆన్ చేయమని చెప్పాను మా తనుకి, ఎవరికి తెలియదు అదైతే. ఈ వీడియో కాల్లో వచ్చేసి మా చెల్లి అనమాట, ఆల్రెడీ నా వీడియోస్లో ఉంటుంది తిను. ఇప్పుడైతే ఊరెళ్ళుంది, తిరణాలు ఉంది అనేసి మా తమ్ముడు అక్కడ వదిలేసి దాన్ని ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాడు వచ్చాడు, తను రాలేదు అక్కడ, అందుకే వీడియో కాల్ అందరినీ చూపిస్తూ ఉంది. మిస్ అయ్యావు, తను కూడా ఉండుంటే వీడియో తీసుండేది. ఓకేనండి, ఇలా మిస్ అవుతానని ఈ ఫంక్షన్కి రావటం లేట్ అయినా కూడా పర్వాలేదు అనేసి కష్టపడి వచ్చానమాట రెడీ అయ్యి. మరి అసలు మిస్ అవ్వకూడదు. మా అమ్మ అయితే మరి గొడవ పెట్టుకొని మరీ పంపించేసింది, లేట్ అవుతుంది త్వరగా వెళ్ళమనేసి. మా తమ్ముడు చూడండి నన్ను చూపించొద్దక్క అని చెప్పి చెయ్యి వాడు పదే చూపిస్తున్నాడు, చెయ్యి చిన్న యాక్సిడెంట్ అయిందనేసి వాడే చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి బొమ్మలు ఇద్దరు ఎంత బాగా ఆడుతూ ఉన్నారు. దీని డ్రెస్ భలే బాగా నచ్చింది నాకైతే, చాలా ముద్దుగా ఉంది. మళ్ళీ షీపాప బాగా ఎందుకో డల్గా ఉంది, అంటే మార్నింగ్ వచ్చారు కదా నిద్ర లేకుండానే కొంచెం అందుకు అనుకుంటా, ఫుల్ లేదంటే భలే యాక్టివ్గా ఉంటుంది అది, మాట్లాడేయటం కదా ముద్దుగా. నేనైతే అంతా తిరగటం అయిపోయిందనమాట, తింటూనే తిరిగేశాను. ఒక ప్లేస్లో అస్సలు కూర్చోలేదు. ఇప్పుడైతే స్టెప్స్ దగ్గర సెటిల్ అయిపోయాను అనమాట, అక్కడ కూర్చొని తింటూ ఉన్నాను. ఇక్కడ ఇంకా వరుసగా మా తమ్ముళ్ళు మా అన్నలు అందరూ ఇక్కడ ఉన్నారు, మా అన్న పిల్లలు మొత్తం రిలేటివే వడ్డిస్తున్నారు. పీజీ ఆల్రెడీ ఇచ్చేసారనమాట, పిల్లలు ఉన్నారు ఆల్రెడీ. హాల్లో పెద్ద టీవీ పెట్టారు, అక్కడైతే సాంగ్స్ పెట్టారు, భలే బాగా మంచి సాంగ్స్ పెట్టారనమాట, మంచి ఎంటర్టైన్మెంట్, అందరూ ఎంజాయ్ చేస్తూ. ఇక్కడ వచ్చేసి మా లిషి పాపని నేను అది సరిగ్గా మాట్లాడించట్లేదంటే ముద్దుగా మాట్లాడుతుందండి. ఇప్పుడు నవ్విందనమాట నన్ను చూసి, లైట్ స్మైల్ ఇచ్చింది. అది కూడా గెలుగుతూనే ఉన్నాను దాన్ని, ఈ వీడియో వెండి వరకు దాన్ని ఊరికే లేనమాట, బాగా మాట్లాడిస్తూ ఉంటుంది స్మైల్ ఇస్తూ. ఎందుకని అందరు కొత్త వాళ్ళని చాలా సైలెంట్గా ఉంది, ఇలా అస్సలు ఉండదనమాట ఎక్కడికి వచ్చినా కూడా. నాకు వేరే ఆడపిల్లలు అంటే మరి అమితమైన ఇష్టము, ఇలా ముద్దుగా ఉంటే ఇంకా ఎక్కువ అనమాట. ఇప్పుడు ఈ అమ్మ ఇచ్చేసి ఇప్పుడు వచ్చేసింది అనమాట, మా తాత వల్ల కూతురు వల్ల కోడలు తినొచ్చేసి, మా చింతాత అనమాట, చింతాత వల్ల కూతురు వల్ల కోడలు అనమాట. ఇక్కడ నుంచి వాళ్ళు ఉండేది ఒక మర్తలి నుంచి 15 కిలోమీటర్స్ ఉంటారు. మా తమ్ముడు ఆఫీస్కి వెళ్ళాడు, తనకు లీవ్ లేదనేసి తన పాపం ఒక్కటే క్యాబ్ బుక్ చేసుకొని వచ్చింది. లొకేషన్ పెడితే అదే నువ్వు వస్తున్నావా వదిన, నాకు ఎవరు తెలియదు అక్కడ, కొత్త కదా తను అనేసి, నేను వస్తున్నాను వచ్చేసాయి అందరు మన వాళ్ళే అని చెప్పాను. తనకైతే ప్రసాదం ఇస్తున్నాను. నాకు ఒకటి చాలు వదిన, నాకు ఇంకా చాలంటే నేను అస్సలు ఒప్పుకోలేదు, అయ్యో ఇది మాత్రం మిస్ అవ్వకూడదు తినాలని చెప్పాను. ఇక్కడ మా వదిన అయితే ఫుల్ లోపలైతే ఉప్పర మీటింగ్ జరుగుతుందనమాట. మా బావ ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ అక్కల చెల్లెలతో ఫుల్గా ఫన్గా ఉందనమాట, అంతా సందడిగా. మా అన్న ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడనమాట. ఇక్కడ ఇంకొక అన్న అనమాట, మా తాత వల్ల చెల్లెల పిల్లలు అనమాట, వీళ్ళంతా కూడా చెల్లెళ్ళ కొడుకులు అనమాట. ఇద్దరు చెల్లెలకి ఇద్దరు కొడుకులు వీళ్ళు వచ్చేసి. ఇంకొక అన్న ఉన్నాడు, ఆయన కోసం వెయిటింగ్, ఇంకా రాలేదు. ఇక్కడైతే ఇంకా ఫోటో దిగుదామనేసి అయితే ఇంక అందరం నిలబడుతూ ఉన్నాము. మా బావ వచ్చేసి వాళ్ళ అన్న చెల్లెల మధ్యలో నువ్వెందుకులే అనేసి మా వదిన్ని లాక్కెళ్తున్నాడు. అలా ఎలా ఒప్పుకుంటాం, మా అన్న పక్కన నిలబడాల్సిందే కదా మా వదిన. ఇలా అందరం కలిసి అయితే నిలబడి ఫోటో దిగుతూ ఉన్నాం అనమాట, ఫోటో వీడియో 2 అవుతాయి కదా అనేసి. ఇది మా అమ్మ వాళ్ళ పుట్టిన ఇల్లు అనమాట, అంటే ఫ్యామిలీ, మా అమ్మ సైడ్ ఫ్యామిలీ. అంటే మా అమ్మ సైడ్ ఫ్యామిలీతో మేము ఎలా ఉంటామో సేమ్ అండి, ఎంత క్లోజ్గా ఉంటామో నాన్న సైడ్ ఫ్యామిలీతో కూడా అలాగే ఉంటాం. నా మెట్టినిల్లు సైడ్ కూడా అంటే తక్కువని అస్సలు చెప్పలేను అనమాట, కొంచెం ఎక్కువే ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరితో బాండింగ్ తక్కువ అస్సలు ఉండదు అనమాట. అందరితో ఎవరితో ఉండే బాండింగ్ వాళ్ళతో భలే క్లోజ్ అనమాట, చాలా బాగుంటాం అందరం కూడా ఎవరు కలిస్తే. ఇంకా మా చిన్న వచ్చేసాడు, ఫోన్ రావటం జరిగింది, ఇలా బయటికి వెళ్ళటము జరిగింది అనమాట. అప్పుడే
వచ్చిన వెంటనే బయటికి కూడా వెళ్ళాడు, ఫోన్ వచ్చేసింది అనేసి మాట్లాడేలోపు సర్లే అనేసి నేను ఇంక అన్నం తినే దగ్గరికి నేనే వెళ్ళాను. అన్న దగ్గరికి అన్నం తింటూ ఉన్నారు అక్కడ అందరు, ఇంకా లాస్ట్లో తింటున్నారు వీళ్ళైతే. మేమే లాస్ట్ అనుకుంటే మా అన్న ఇంకా ఫుల్ బిజీగా ఉన్నాడు అనమాట పనులన్నీ చూసుకుంటూ. అన్న కూడా అక్కడ పీజీ దగ్గరికి వచ్చేసి ఇక్కడ కిచెన్ అనమాట, పీజీలో పిల్లలకి వండి పెట్టేకి ఇక్కడ కిచెన్ చాలా బాగా ఇచ్చారనమాట. ఇదంతా హాల్ వచ్చేసింది. నేనైతే పైకి అంతా వెళ్ళలేక పై దాకా వెళ్ళలేదు అంతా చూపించాకి. ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ అండి, భలే బాగుంది కదా, చూడగానే భలే ముద్దుగా ఉంది. ఆవు దూడ ఇచ్చారనమాట, మెల్ల ఎర్రదారంతో ఒక గంట కూడా కట్టారు ఆవుకి, చాలా బాగా అనిపించేసింది. ఇలా మంచిగా అంటే ఒక బ్లౌజ్ పీసు, పసుపు కుంకుమ, తాంబూలము, ఒక టెంకాయి, దాంతోపాటు ఇలా రిటర్న్ గిఫ్ట్ ఆవు దూడని ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించేసిందండి. ఇంటికి వచ్చి ఓపెన్ చేసి చూశానమాట. దీన్ని కూడా చూపిద్దామనేసి ఒకసారి పెట్టేస్తున్నాను. ఇదైతే పైన ఇలా సెట్ చేసేస్తాను. అంతేనండి, మా ఫ్యామిలీని చూశారు కదా, ఎలా అనిపించింది? ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆవునైతే ఇలా సెట్ చేసేసాను. బాయ్.